క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పద అర్థం చూద్దాం రండి. క్రోధాత్ కోపం నుండి, భవతి ఉత్పన్నమవుతుంది, సమ్మోహః పూర్తి స్థాయి మోహం విచక్షణ కోల్పోవడం, సమ్మోహాత్ ఆ మోహం నుండి, స్మృతి విభ్రమః స్మృతి భ్రమ, స్మృతి భ్రంశాత్ స్మృతి కోల్పోయినప్పుడు, బుద్ధినాశః బుద్ధి నాశనం వివేకం పోవడం, బుద్ధినాశాత్ బుద్ధి నశించినప్పుడు, ప్రణశ్యతి మనిషి పతనం అవుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కోపం, మోహం, స్మృతి భ్రమం, బుద్ధి నాశనం, పతనం. ఇది మనిషి పతనం ఒక్కసారిగా జరగదు. కోపమే ఆ చక్రానికి మొదటి అడుగు అవుతుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం 2వ అధ్యాయం 62వ శ్లోకానికి పూర్తి కొనసాగింపుగా కృష్ణుడు చెప్తున్నాడు. 62వ శ్లోకంలో ధ్యానం, ఆసక్తి, కోరిక, కోపం గురించి చెప్పినప్పుడు 63వ శ్లోకంలో కోపం, మోహం, భ్రమం, బుద్ధి నాశనం, పతనం అనేటువంటి మనసు యొక్క పతన చక్రం అనేటువంటిది గురించి వివరిస్తున్నాడు. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం అంటే మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.